మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. A long time therefore they tarried among them, speaking boldly in the Lord, which gave testimony unto the word of his grace, and granted signs and wonders to be done by their hands. ఈ యొక్క మరి వాక్యంలో మనం చూసినట్లయితే వారు ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించడం అనేటటువంటిది మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో ఎన్నో అద్భుతాలు మన యొక్క దేవుడు మరి ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. కాబట్టి మన యొక్క జీవితాల ద్వారా అటువంటి మిరాకల్స్ మరి అద్భుతాలు, సంకేతాలు, సైన్స్ ఇవన్నీ కూడా మన యొక్క పరిచర్యల్లో మరి చూడాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి దీని గురించి ఇంకా ఎక్కువగా మనం ధ్యానిద్దామండి. మరి ఒక భక్తుడు సెయింట్ అగస్టిన్ అన్నటువంటి భక్తుడు ఏమన్నాడంటే, మిరకల్స్ ఆర్ నాట్ కాంట్రరీ టు నేచర్ బట్ ఓన్లీ కాంట్రరీ టు వాట్ వి నో అబౌట్ నేచర్. కాబట్టి ఇక్కడ మరి మనం గమనించినట్లయితే అద్భుతాలు ప్రకృతికి విరుద్ధం కాదు. చాలా మంది యొక్క మిరకల్స్ ఇవన్నీ కూడా నేచర్కు విరుద్ధం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది సహజమైనటువంటి కాదు అని చెప్పి అద్భుతాలు కానీ సంకేతాలు కానీ ప్రియులారా, అవి ప్రకృతికి విరుద్ధం కాదు. కానీ ప్రకృతి గురించి మనకు తెలిసిన వాటికి మాత్రమే అవి విరుద్ధంగా మరి ఉంటున్నాయని చెప్పి మనము గమనించాలా. మరి ఇక్కడ మరి అద్భుతాలు సంకేతాలు అంటే ఏంటియో కొంచెం మనము తెలుసుకుందాం. నిర్వచనం: అద్భుతాలు అన్నప్పుడు దైవిక జోక్యాలుగా భావించే, సహజ చట్టాలను ధిక్కరించే అసాధారణ సంఘటనలు. ఇంగ్లీష్లో చూస్తే ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ దట్ డిఫై న్యాచురల్ లాస్ పర్సీవ్డ్ యాజ్ డివైన్ ఇంటర్వెన్షన్స్. కాబట్టి అద్భుతాలు అనేటటువంటి ప్రియులారా, అవన్నీ కూడా డివైన్ ఇంటర్వెన్షన్స్, దైవిక జోక్యాలు ప్రియులారా. దేవుడే కలుగజేసుకొని కొన్ని అద్భుతాలు జరగటం ప్రియులారా. మరి యేసు ప్రభు పుట్టుక అది ఒక అద్భుతం ప్రియులారా. మరి కన్యక గర్భవతి అయి మరి ఆమెకు మరి ఒక శిశువు పుట్టడం అనేటటువంటిది. మరి ఈ లోకంలో చూడండి, ఒక సముద్రంలో ఎర్ర సముద్రంలో పాయలుగా చేయటం, మార్గమును చూపించటం, వారు ఇజ్రాయేలీలు దాంట్లో కూడా వెళ్ళటం కోసం. కాబట్టి దీస్ ఆర్ ఆల్ మిరాకల్స్ ప్రియులారా. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉంటున్నాడు. 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి 5,000 మందికి పంచడం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ దట్ డిఫైన్ న్యాచురల్ లాస్. న్యాచురల్గా మనం ఉన్నటువంటి సహజ చట్టాలకు ధిక్కరించేటటువంటి ఒక అసాధారణమైనటువంటి సంఘటనలు, ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ ప్రియులారా. నాట్ ఆర్డినరీ బట్ ఎక్స్ట్రాడినరీ. దేవుని తెలుసుకున్నటువంటి వారు ప్రియులారా, దే ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. మరి అది అద్భుతాల గురించి. అదే సంకేతాలు, ఇండికేషన్స్ ఆర్ టోకెన్స్ దట్ పాయింట్ టు ఎ డీపర్ స్పిరిచువల్ ట్రూత్ ఆర్ రియాలిటీ. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు వారు ఎన్నో సంకేతాలు, సైన్స్ ప్రియులారా తెలియజేయటం అనేటువంటి జరుగుతుంది. లోతైనటువంటి ఆధ్యాత్మిక సత్యం లేదా వాస్తవికతలను సూచించే సూచనలు లేదా టోకెన్స్. దే ఆర్ ఇండికేషన్స్ ఆర్ టోకెన్స్. ఒక సైన్స్ ప్రియులారా. మరి గ్రీకు ప్రాధమ డైనమిస్ అని చెప్పి ఉన్నటువంటిది. దాని అర్థం ఏంటంటే శక్తి లేదా బలాన్ని సూచిస్తుంది. దైవిక అధికారాన్ని ప్రదర్శించే అద్భుత పనులతో సంబంధం కలిగి ఉంటున్నది. రిఫర్స్ టు పవర్ ఆర్ స్ట్రెంగ్త్ అసోసియేటెడ్ విత్ మిరాక్యులస్ డీడ్స్ డెమాన్స్ట్రేటింగ్ డివైన్ అథారిటీ. ఈ యొక్క దైవికమైనటువంటి అధికారంతో ప్రదర్శించేటటువంటి అద్భుతమైనటువంటి పనులతో సంబంధం కలిగి ఉంటున్నది ప్రియులారా. మరి అదే ఆ సంకేతాలలో గ్రీకు పదం చూస్తే సెమియాస్ అంటే ఏంటంటే ఎ సైన్ ఆర్ టోకెన్ ఇండికేటింగ్ ఎ డీపర్ మీనింగ్ ఆఫెన్ పాయింట్ టు గాడ్స్ ప్రెజెన్స్ అండ్ అథారిటీ.
కాబట్టి ప్రియుల సంకేతాలు అవి దేవుని యొక్క సన్నిధిని లోతైన అర్థాన్ని సూచించే సంకేతం లేదా చిహ్నము తరచుగా దేవుని యొక్క ఉనికిని మరి ఆయన యొక్క అధికారాన్ని సూచించడం అనేటువంటిది మనము చూస్తున్నాం ప్రియుల. కాబట్టి మరి ఈ యొక్క మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగము యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం ఆలోచించినప్పుడు మరి పౌలు భక్తుడు మరి ఈకోనియా మరియు లుస్ట్రా వంటి నగరాల్లో పౌలు మరియు బర్నబా వాళ్ళు మరి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఆ యొక్క పట్టణాల్లో ప్రియులారా పరిచర్య కోసం మిషనరీ జర్నీస్ లో భాగంగా ప్రియులారా వాళ్ళు లుస్ట్రా మరి ఈకోనియా అన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఎంతో వ్యతిరేకత అండ్ బోల్డ్లీ ప్రీచింగ్ ద గాస్పల్ డిస్పైట్ అపోజిషన్. ప్రియులారా మనకు ఎంత వ్యతిరేకత అనేటటువంటి వస్తున్నా సరే వి నీడ్ టు ప్రీచ్ బోల్డ్లీ. మరి అంతేకాకుండా దేవుని కృపకు సంకేతాలుగా ప్రియులారా మరి దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు అద్భుతాలు జరగటం అనేటువంటిది మనము చూస్తాము. అవి జరగటం ఇక్కడ పౌలు బర్నబా యొక్క పరిచర్యలో కూడా మరి వి సీ దట్ థింగ్ ప్రియులారా ధైర్యంగా ప్రకటించడం వలన మరి అక్కడ గొప్ప అద్భుతాలు జరగటం అనేటటువంటిది. మరి 30వ వచనంలో చూస్తే రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వాళ్ళు చూడండి ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఈ యొక్క అద్భుతాల కోసం సంకేతాల కోసం మనం కూడా ఎంతో ప్రార్థన చేయవలసి ఉంటుంది. మన యొక్క మరి ఉన్నటువంటి ప్రదేశాలలో మరి ఈ దినాలలో కూడా దీస్ ఆర్ పాసిబుల్ డియర్ ఫ్రెండ్స్. రోగులను స్వస్థపరచడం ఇంకా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నాట్ ఆర్డినరీ థింగ్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అటు చేయగల సమర్థుడు ప్రతి దినం కూడా ప్రియులారా మన యొక్క దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మరి అరణ్యంలో ఆ మన్నాను కురిపించినటువంటి దేవుడు ప్రియులారా కుష్టు రోగులను కుంటి వారిని చనిపోయినటువంటి వారిని తిరిగి లేవటం దోస్ ఆర్ ఆల్ మరి ఈ యొక్క సహజంగా ప్రియులారా న్యాచురల్గా మరి సహజమైనటువంటి కాదు. కానీ ఆ ప్రభు వారు చేయగల సమర్థులు ప్రియులారా ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ద థింగ్ ఈజ్ మనం ధైర్యం కోసం మనం ఎంతైనా దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. మరి ఈ యొక్క సంకేతాలు అద్భుతాల ద్వారా దేవుని యొక్క నిర్ధారణ పిల్లల గాడ్స్ కన్ఫర్మేషన్ విసి ఆ దేవుడు వారి సందేశాన్ని అద్భుతాల ద్వారా ధృవీకరించటం ఆయన యొక్క ప్రవక్తల ద్వారా పిల్లలారా మరి ఆయన యొక్క బిడ్డల ద్వారా మరి వాటిని కనపరుస్తాడు. నోవా దినాల్లో చూస్తే పిల్లలు జలప్రలయం వచ్చింది భయంకరమైనటువంటిది. అయిన ఆ రక్షణ నావలో వారి యొక్క కుటుంబం ఎంత భద్రతగా ఉంది, ఎంత క్షేమం, ఎంత సురక్షితంగా ఉంటున్నది పిల్లలారా. ఆ రీతిగానే మనం కూడా పిల్లలారా ఆ దేవుని యొక్క కట్టుబడిలో దేవుని యొక్క రక్షణను పొంది ఆ మారు మనసు అనుభవంతో ఉన్నప్పుడు మనకు ఎంత భద్రత, ఎంత క్షేమము, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు మన యొక్క జీవితాల్లో మరి చేయనే ఉంటున్నాడు. మరి బైబిల్లో అపోస్తల కార్యములు 14:8-10 చూస్తే లుస్త్రాలో కుంటివాడిని స్వస్థపరచడం, కుంటివాడు ప్రియులారా వాళ్ళు స్వస్థపరచడం అనేటువంటి మనం చూస్తున్నాము. అంతేకాకుండా దెయ్యాలను మరి దేవుని శక్తి యొక్క ఇతర సంకేతాలను కూడా మనం చూస్తున్నాం. కాస్టింగ్ అవుట్ డెమన్స్ అండ్ అదర్ సైన్స్ ఆఫ్ గాడ్స్ పవర్. ఆ రీతిగా ఎన్నో గొప్ప కార్యాలు చేయటం అనేటటువంటిది మనం చూస్తాం. ఇటువంటి జరిగినప్పుడు ఆ ప్రజల్లో కూడా స్పందన ఉంటుంది ప్రియులారా. కొంతమంది అపార్థం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంటున్నది. కానీ కొంతమంది అయితే ఆ గొప్ప కార్యాలను చూసి వినయంతో మరి వాళ్ళు రెస్పాండ్ అవ్వటం, దేవుని యొక్క అద్భుతాలను చూసి దేవునికి మహిమ వస్తున్నప్పుడు వారు కూడా మరి దేవునిలోనికి రావటం అనేటువంటి చూస్తున్నాము. మరి ఇతర భాగాల్లో కూడా మనం ఇక్కడ ఉంటుంది అపోస్తల కార్యము 2వ అధ్యాయం 22లో చూస్తే ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానికి మీకు కనపరచను ఇది మీరు ఎరుగుదురు. కాబట్టి ఇక్కడ మరి చెప్తున్నారు పిల్లలు ఇజ్రాయేలులారా ఈ మాటలు వినండి, దేవుడు యేసు ప్రభు ద్వారా అద్భుతాలు చేశాడు, మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి మరి ఆ రీతిగా పిల్లల దేవునికి మహిమ ఘనత రావటం అనేది మనం చూస్తున్నాము. మరి పేతురు కూడా అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6-8 వచనాల్లో చూస్తే అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని
నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. కాబట్టి చూడండి ప్రియులారా, ఇదొక గొప్ప ఆశ్చర్యకార్యం. విశ్వాసం ద్వారా ప్రియులారా యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఎంత శక్తిని కనపరుస్తుంది. ఆ కుంటి వాడిని స్వస్థపరచడం అనేటువంటిది. అంతేకాకుండా దిగ్గున లేచి నిలబడి ప్రియులారా గంతులు వేస్తూ స్తుతిస్తూ మరి దేవాలయానికి వెళ్ళటం అనేటువంటిది చూస్తున్నాం. అప్పటి వరకు కూడా కుంటివాడై వెళ్ళలేనటువంటి పరిస్థితి, నిస్సహాయ స్థితి. ఎంత ఎవరు కూడా అతన్ని కరుణించేటటువంటి వారు కాదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పేతురు, తనలో శక్తి వచ్చి ఉంటున్నది. ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడు. తన యొక్క జీవితంలో కావలసినటువంటిది అది మంచిగా ఇతరుల వల్లే నడవాలని చెప్పి కాబట్టి ఆ రీతిగా నడుస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో కూడా ప్రియులారా దేవుడి యొక్క గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి మనము ఆయన్ని ఆహ్వానిద్దాం. అటువంటి గొప్ప కార్యములు మరి మన యొక్క జీవితంలో కూడా జరిగేలాగాన మనం ప్రార్థన చేద్దాం. అపోస్తల కార్యములు 5:12-16 వచనముల దాకా 12వ వచనంలో చూస్తే ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరి వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కాబట్టి ఇక్కడ కూడా ప్రియులారా అపోస్తుల విశ్వాసం పెరగటానికి దారి చూచేటటువంటి ఆ యొక్క సూచనలు ప్రియులారా ఎన్నో సూచక క్రియలు మహత్కార్యములు మరి ముందే జరగబోయే వాటిని గురించి చెప్పటం పిల్లలు ఫోర్త్ టెల్లింగ్. మరి ఫోర్త్ టెల్లింగ్ ఆ ప్రాఫెసీస్ అనేటటువంటి మరి అంతేకాకుండా పిల్లల మరి సూచక క్రియలు మహత్కార్యాలు గొప్ప కార్యాలు పిల్లల మరి వారి ద్వారా జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి నేటి సమాజంలో పిల్లల మనం కూడా మన యొక్క విశ్వాసాన్ని పంచుకోవటంలో మనకు ధైర్యం అవసరము. వి నీడ్ అపోస్తులు ఏ రీతిగా పౌలు బర్నబాసు వాళ్ళు ధైర్యంతో పిల్లరా ఆ లొస్రా ఈకోనియా ప్రాంతంలో ధైర్యంగా ప్రకటించారు. అలాగనే మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో పిల్లరా లెట్స్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఆ భయమును ఆ పిరికితనము అటన్నిటిని కూడా పక్కన పెట్టి ధైర్యంతో ఆ అథారిటీతోటి శక్తితోటి యేసు నామంలో పిల్లల పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే ప్రకటిస్తున్నప్పుడు మరి ప్రవచిస్తున్నప్పుడు పిల్లల బోధిస్తున్నప్పుడు అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాం మనం చూస్తాం. హృదయంలో మార్పు రావటం అనేటువంటిది మనం చూస్తాం పిల్లల. కాబట్టి ఆ యొక్క ధైర్యం కోసం మనం ప్రార్థించవలసినటువంటి వారు ఉంటున్నాము. మరి నేడు దేవుని పనిని మనం గుర్తించడం. వాట్ ఈస్ అవర్ రోల్? దేవుని అడుగుదాం. మనకు ఏం ప్రభువా ఏం చేయాలి? ఒకవేళ ఇంకా క్లారిటీ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలా? ఎటువంటి మినిస్ట్రీ చేయాలా? ఎటువంటి పరిచర్య చేయాలా? ఏ రీతిగా సంఘంలో మరి సహకరించాలా? మేము మరి హాంకాంగ్‌లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఏ రీతిగా ప్రభువా ఈ యొక్క సంఘంలో మేము మరి సహాయపడగలము అన్నప్పుడు ఒకరోజు మరి పాస్టర్ గారు సీనియర్ పాస్టర్ అనౌన్స్ చేశాడు. మేము ఒక్కొక్క ఏరియాలో బైబిల్ స్టడీ గ్రూప్స్ మరి పెట్టాలనుకుంటున్నాం. మీరు ఆసక్తిగా ఉంటే మాకు తెలియజేయండి అన్నప్పుడు. అప్పుడు నేను నా భార్య ఎంతో ప్రార్థన చేసి మా యొక్క ఏరియాలో ఆ కమ్యూనిటీ నైబర్హుడ్ అన్నటువంటి ఆ బైబిల్ స్టడీ గ్రూప్‌ను స్టార్ట్ చేయటానికి దేవుడు సహాయం చేశాడు. దాన్ని ఇద్దరితో ప్రారంభం. అది ఇద్దరు, ముగ్గురు, నలుగురు కొన్నిసార్లు 10, 15 మంది కూడా మరి ఆ యొక్క కార్యక్రమానికి రావటం అనేటువంటిది బైబిల్ స్టడీకి రావటం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మరి దేవుని యొక్క పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఒక పని ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆ పనిని తెలుసుకున్నాడు. యోహాను సువార్త 17:4 చూస్తే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచితినని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం కూడా మనకు కూడా ఒక పని ఉంటున్నది ఈ లోకంలో. మరి యేసు ప్రభువారు తన యొక్క తల్లితోటి చెప్తున్నాడు. నేను నా యొక్క తండ్రి యొక్క పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అంటాడు. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క రాజ్యం మొదట ఆయన యొక్క రాజ్యం ఆయన యొక్క నీతిని ప్రియులారా మరి దేవుని యొక్క రాజ్యం కట్టడం ప్రియులారా దేవుని యొక్క పనిలో మనం ఉన్నప్పుడు మన యొక్క అవసరాలు సమస్తం కూడా ఆయన తీస్తాడు. అంతేకాకుండా దేవుని పరిచర్యలు ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలను మనం చూడగలం ప్రియులారా.
కాబట్టి ఈ యొక్క సంకేతాలు, అద్భుతాలను మనం అర్థం చేసుకుందాం. దీనికి మరి ఎంత డిజైన్మెంట్ అవసరం, వివేచన. నిజమైనటువంటి సంకేతాలను మరియు తప్పుడు సంకేతాలను గుర్తించడంలో మనం మరి చర్చికి సహాయం చేద్దాం. కొన్నిసార్లు పిల్లల గోధుమలు, గురుగులు ఉంటుంటాయి. కొన్ని తప్పుడు బోధలు మరి ఇట్లాంటివన్నీ కూడా మనము మరి తెలుసుకోవాలా. మరి వినయంతో ప్రతిస్పందించటం పిల్లల. దీంట్లో ఎంతో హ్యూమిలిటీ ఈజ్ రిక్వైర్డ్ పిల్లల. అద్భుతాల్లో మరి మనకు వినయం పిల్లల. ఇది అద్భుతాలు మరి మన వ్యక్తిగతమేమో కాదు, అది తెలుసుకోవాలా. చాలా మంది నాడు పిల్లల మరి వారి యొక్క మెప్పులు యొక్క అది వారి ద్వారా జరిగింది అని చెప్పి అట్లా కాదు, కానీ యేసు నామములో క్రీస్తును సూచిస్తున్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మరి ఫాస్టర్ గ్రాటిట్యూడ్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్, దేవుని యొక్క దైవికమైనటువంటి కార్యాలు, క్రియలు అని చెప్పి మనం గుర్తించి దేవునికి మనం కృతజ్ఞతలు కలిగి ఉండడం. మన ద్వారా దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యల్లో మరి మహత్ కార్యములకు, ఆశ్చర్య కార్యాలు ఇవి జరుగుతున్నప్పుడు దేవుని మనం ఎంతకైనా స్తుతించాలా. కాబట్టి ముగింపుగా ప్రియులారా, సువార్త యొక్క మరి నిర్ధారణలుగా అద్భుతాలు మరియు సంకేతాలను మనం గుర్తించవలసినట్టు వారు వింటున్నాం. మిరకల్స్ అండ్ సైన్స్ యాజ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ద గాస్పల్. సువార్తలో ప్రియులారా మనము ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి మనుషులు ప్రియులారా మారటం అనేటువంటిది కూడా అదొక గొప్ప ఆశ్చర్యం ప్రియులారా. హృదయం మారటం, పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగటం అనేటటువంటిది, ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రియలు ప్రియులారా. ధైర్యంగా ప్రకటించడానికి మరియు దేవుని అద్భుతమైనటువంటి పనిని పంచుకోవటానికి ప్రియులారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో ధైర్యంగా మరి మనము దేవుని యొక్క సువార్తను బోధిద్దాము. ధైర్యంగా మన యొక్క సాక్ష్యాలను చెబుతాము. ధైర్యంగా యేసు నామంలో మనము మరి స్వస్థతల కొరకు, ఆశ్చర్యకార్యములు, అద్భుతాల కొరకు మరి మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. మరి దేవుడి యొక్క వాక్యం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశోధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈ యొక్క నూతన దినం బట్టి వందనాలు. ఈ యొక్క అద్భుతాలు మరి సంకేతాలు అన్నటువంటి ప్రభు అంశం మీద తండ్రి మరి ప్రభు మేము ధ్యానం చేసి ఉంటున్నాము. మీ యొక్క భక్తులను, ఆది అపోస్తలుడు తండ్రి ఎంతగా ప్రభు తండ్రి యేసు నామంలో ఎన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటున్నారు, అద్భుతాలు చేసి ఉంటున్నారు ప్రభు. ఈ దినాల్లో కూడా మీరు మారినటువంటి దేవుడు ప్రభు. మా యొక్క కుటుంబాలలో, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మేమున్నటువంటి సమాజాలలో, సంఘాలలో కూడా ఇటువంటి గొప్ప కార్యాలు చూడాలని మీరు ఆశిస్తున్నారు ప్రభు. నమ్మదగిన దేవుడు ప్రభు. గొప్ప నాయన తండ్రి, అవి దేవుని యొక్క మరి సూచనలుగా ప్రభు. ఓ తండ్రి 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 మరి ఈ యొక్క నిర్ధారణలుగా ఉంటున్నాయి నాయన. మీరే సహాయం చేయండి. ఎంతమంది అధైర్యంతో ఉంటున్నారు, అస్వస్థకు గురై ఉంటున్నారు ప్రభు. యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి నాయన. ప్రేమగల నాయన తండ్రి తండ్రి తండ్రి, ఈ దినమంతా కూడా మీరే తోడండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసుకొని మరి యొక్క పరిచర్యలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.